జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు సెగలు రారాజు అంటున్న ఫ్యాన్స్, సర్కార్ వైఫల్యం అంటూ ఆయన సుదీర్ఘంగా ఇప్పుడు మీడియాతో మాట్లాడిన అంశాలు. జగన్మోహన్ రెడ్డి దేవరాపల్లి తూర్పుగోదావరి జిల్లా అక్కడి పర్యటనకు వెళ్తానని ప్రకటించారు. పొగాకు సమస్య మీద బాధిత పొగాకు రైతులతో మాట్లాడతాను. నిజంగా పొగాకు సంక్షోభం నిజం, ఇంకా అందులో రెండో మాట ఏం లేదు. రాజకీయాలు పక్కన పెడితే మామూలుగా 270 వరకు కిలో అమ్మినటువంటిది ఇప్పుడు 180, కొన్నిసార్లు 140 కూడా. అది కూడా కొనడం లేదు. ఉదాహరణ కందుకూరులో నిన్న టప్పని ఆపేస్తారు, కొనడం ఆపేసి మీరు వెళ్ళిపోమంటారు. ఏం చేయాలి వీళ్ళు? ట్రాన్స్పోర్ట్కు విపరీతమైన ఖర్చు, పొగాకు పంటకు కూడా చాలా పెడతారు. సో కనీసం 200 రూపాయలన్నా ధర వచ్చేట్టు చూడాలి, చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. అది కూడా కాక వర్మ మిగతా వాటిలాగా కాకుండా పొగాకుకు సంబంధించి నిర్దిష్టంగా పొగాకు బోర్డు ఉంటుంది, అది వ్యాపారం చేస్తుంది, విదేశాలకు ఎగుమతి చేస్తారు. రైతుల తాలూకు డబ్బు 700 కోట్లు ఉంది పొగాకు బోర్డు దగ్గర. అటువంటిప్పుడు వాళ్ళు పండించి తీసుకోండి అని చెప్తే దానికి ఏమంటున్నారు? వచ్చిన తీసుకోవడం లేదు. తర్వాత 2 కేటగిరీస్, నో బిడ్, లో బిడ్. లో బిడ్ ఏమో అసలు తక్కువ, నో బిడ్ ఏమో ఇంకా అసలు ఏమి దీనికి ఎవరు పాడుకోలేదని. సో ఈ విధంగా రైతుల్లో ఒక తీవ్రమైన అసంతృప్తి, ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలోని చోట్ల ఇది ఒక అలజడిగా కూడా మారిపోయింది. భారీ ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం కూడా కొంత హడావుడి పడి పీయూష్ గోయల్ సమక్షంలో కొద్ది రోజుల కిందట చంద్రబాబు నాయుడుతో సహా సమీక్ష చేసి పొగాకు బోర్డు వాళ్ళు కూడా కూర్చొని మనం రైతులను హక్కు చేయాలి, 200కు తగ్గకుండా ధర చూడాలి, మరీ తగ్గితే కనుక మనం బోనస్ 20 రూపాయలు ఇవ్వాలి, ఇలాంటి తీర్మానాలన్నీ చేశారు. ఏం చేసినా సరే 30-40% అసలు తీసుకోవట్లేదు, ఎప్పుడు వెనక్కు తీసుకోవాల్సి వస్తుంది. 140-180 మధ్యలో ధర ఉంది. కనీసం 200 వస్తే కానీ ఖర్చులు గిట్టవన్నది వాళ్ళ పరిస్థితి. ఒకప్పుడు పొగాకు సంక్షోభమే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణలో, వరంగల్, ప్రకాశం జిల్లాలను కుదిపేసి దేశంలో ఉత్తరోత్తర రైతాంగ సంక్షోభానికి అది దారితీసింది. ఇక్కడ ఇంత జరుగుతున్నా 1-2 సార్లు, పైగా కూటమి ప్రభుత్వమే ఉంది, బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పొగాకు బోర్డు అధ్యక్షుడిగా కూడా బీజేపీ నాయకుడే ఉంటారు. అటువంటిప్పుడు ఎందుకు చేయడం లేదు అంటే దీనికి ఒకటే కారణం ఏంటంటే పొగాకు వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి కొనకుండా ఒక క్రమ పద్ధతిలో దళారులు వీళ్ళందరూ కూడా కలిసి రైతులతో ఏడిపిస్తున్నారు, వాళ్ళతో ఆడుకుంటున్నారు అన్నది ఇక్కడ విషయం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతు సంఘాలు వాళ్ళు ఆందోళన చేశారు. నేను ఇందాక చెప్పా కదా, ఆఖరి కేంద్ర మంత్రి కూడా సమీక్ష చేశారు. మన వాళ్ళందరూ భోగాపురం వచ్చినప్పుడు కూడా ఇలాంటి అంశాలు కొంత వస్తాయేమో అంటే అక్కడేమీ రాలేదు. ఇదంతా అయిన తర్వాత జగన్ తన వరుసగా సమస్యలు ఉన్న చోటికి పోవడం అన్నప్పుడు ఈ దేవరాపల్లి వెళ్తారని ప్రకటించారు. వెంటనే నిన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ సమీక్ష చేశారు. సమీక్ష చేసి 10 రూపాయలు బోనస్ ఇవ్వండి అని, ఒక్కొక్క రైతుకు 50,000 రూపాయలు రుణం ఇవ్వాలని, ఈ 180-200 రావాలని అన్నారు. కానీ అవేమి అక్కడ వస్తున్న పరిస్థితి లేదు. సో ఇప్పుడు జగన్ ఈరోజు వెళ్ళారు, హెలికాప్టర్లో వెళ్ళారు. దిగినప్పటి నుంచి చాలా విస్తృతమైన స్పందన, ఇంక మామూలే కదా అది. వాళ్ళంతా చాలా ఎక్కువగా వచ్చారు. ఆ సందర్భంలోనే ఆయన తీవ్రంగా కూడా మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎప్పుడు సిండికేట్లను ప్రోత్సహిస్తుంది. ఆక్వా ఫీడ్లో కూడా ఇదే సమస్య వచ్చింది. ఆక్వా ధరల పెరుగుదల కూడా, ఫీడ్ ధరల పెరుగుదల కూడా కనీసం ఇంతకంటే ఉండకూడదంటే అంటే అక్కడేమో పెరుగుదల, ఇక్కడేమో తగ్గుదల, కోత. వీటన్నిటికి కూడా సిండికేట్లు, ఆయా రంగాల్లో ఉండే సిండికేట్లకు కూటమి అండగా ఉండడం వల్ల ఇది జరుగుతుందనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. రైతులేమో అసలు కొనుగోలే జరగట్లేదని వాళ్ళ ఆవేదన, కేంద్రం ఏమో శూన్యము వాళ్ళ స్పందన. సో ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళటం, మాజీ ముఖ్యమంత్రి, అది సహజమే. వాళ్ళందరూ దానికంటే ముందు నుంచి రైతులు ఈ సమస్యలు చెప్తూ వచ్చారు, తాము ఏ విధంగా నష్టపోతున్నాం ఇట్లాంటివి ఆయన కూడా చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు గట్టిగా చర్యలు తీసుకునేవాళ్ళు. అప్పుడు కనీసము సగటున 240కి ధర ఉందని వీళ్ళు అంటున్నారు. కాబట్టి 200 పైనే ఉందనేది ఒక నిజం. మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలు ఉన్నా ఈ ముఖ్యంగా గ్రూపింగ్ ఆఫ్ బిజినెస్ పీపుల్ ఈ దేశంలో అన్ని చోట్ల జరుగుతుంది. కేంద్రంలో కూడా జరిగి మళ్ళీ ఇప్పుడు రైతాంగం ఒక ఉద్యమం చేయడానికి ఢిల్లీకి బయలుదేరిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని ఒక తీవ్రమైన సమస్యగా తీసుకోవాలి. పొగాకు బోర్డు బాధ్యత రహిత్యంతో పాటు కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటే గుంటూరు కీలకమైన కేంద్రం పొగాకు వ్యాపారానికి. పొగాకు బోర్డు కూడా అక్కడే ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. ఆంధ్రప్రదేశ్కు ఇదొక పెద్ద అసెట్ లాగా, వనరులాగా ఉండాల్సింది కాస్త సంక్షోభానికి దారి తీయటం. చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పొగాకు మార్కెట్ అక్కడికి వెళ్ళి సందర్శించిన సందర్భాలు ఉన్నాయి.
కాబట్టి ఈ తీవ్రమైన అంశం మీద ఇది వైసీపీ టీడీపీ లేకపోతే ఆ కోణంలో కాకుండా రైతులను ఆదుకోవటము రాష్ట్రానికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి, అలాగే అనేక మందికి జీవనోపాధిగా ఉన్నటువంటి ఈ రంగాన్ని, ఈ పంటను కాపాడుకోవటం అన్నది ఇక్కడ కీలకమైంది. అయితే జగన్ వెళ్ళినప్పుడు ఇంకా హంగామా ఉంటుంది, ఆ హైప్ ఉంటుంది కదా, అదంతా